అసలు శత్రువు అనుకున్నవాడు కండ్ల ముందు కనబడితేనే మన కళ్ళు ఎరిపెక్కిపోతాయి, పళ్ళు పట్టపట్ట కొరికేస్తాం. అసలు వీడిని చేతులు కత్తుండాలి కానీ ఇప్పుడే పొడిచి చంపాలన్నంత కోపం వచ్చేస్తా ఉంటది. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ పగవాడు అనుకున్న వాడు వాడికి ఏం చేయాలంటే నువ్వు భోజనం పెట్టన్నాడు. ఎంత కష్టంగా ఉందో చెప్పండి. అసలు ఏమండి, మనం అనుకునే దానికి, మనం ఉంటున్న దానికి, మనం చేసేదానికి, బైబిల్ చెప్పేదానికి అసలు ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? చాలా కష్టం. పగవాడు పరిసరాల్లో ఉన్నాడంటేనే మన మూడు మారిపోతుంది, మన వాతావరణం మారిపోతుంది. ముందు చెప్పాడు క్షమించమన్నాడు, అది కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మరీ ఇంటికి పిలిచి అన్నం పెట్టమంటున్నాడు. చాలా కష్టం కదా. అలా నువ్వు ఎప్పుడు చేయగలవు? వాక్యానుసారంగా నువ్వు బలవంతుడు అయితే నిన్ను పగవాడు అనుకున్న వాడిని, లేదా నువ్వు ఎవరైనా ఒకవేళ పగవాడిని అనుకుంటే అతనికి నువ్వు భోజనం పెట్టగలవు, నీళ్ళిచ్చి దాహాన్ని తీర్చగలవు. బలహీనుడు అయితే నువ్వు భోజనం పెట్టలేవు, నీళ్ళిచ్చి దాహాన్ని కూడా తీర్చలేవు. నువ్వు బలవంతుడు లేదా బలవంతురాలు నీకు అర్థమైపోతుంది. మనం ఎలా ఉండాలన్నప్పుడు బలవంతులుగా ఉండాలి. అలా ఉంటే ఈ పని మనం చేయగలం.